మన తెలుగు కమర్షియల్ సినిమాలలో ఖచ్చితంగా ఉండే ఒక కోవకు చెందిన పాటలు ఏంటి అంటే హీరో ఇంట్రడక్షన్ సాంగ్. అంటే అప్పుడే సినిమా మొదలయ్యి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అవుతుంది. హీరోని చూపిస్తారు. ఆ హీరో రావడమే ఒక పాటతో వస్తాడు, లేదా ఒక ఫైట్. ఆ ఫైట్ అవ్వంగానే ఒక పాట. ఇది చాలా కామన్గా ఉండే ఫార్ములా. సినిమాలలో సాధారణంగా ఆ పాటలు చాలా వరకు ఎలా ఉంటాయంటే, ఆ హీరో తన గురించి తాను పాడుకోవడం, నా శక్తి ఎంత, నేను అంతవాడిని ఇంతవాడిని, నాకు ఎదురు వస్తే మీరు అయిపోతారు, ఇలాంటివి. ఏవో కొన్ని ఉంటాయి, కొట్టేస్తా తన్నేస్తా, నేను ఇంత బలవంతుణ్ణి, లేదా నేను ఇంత సమర్థవంతుణ్ణి, నాకు ఎవరు ఎదురు రాలేరని, ఇలాంటి కొన్ని కామన్ విషయాల గురించి ఈ పాటలు సాధారణంగా ఉంటాయి. మొదట్లోనే వచ్చే పాట కాబట్టి అప్పటికి పెద్ద కథ నడవదు. హీరో క్యారెక్టర్ ఏంటో మనకు తెలియదు కాబట్టి ఏం రాసినా నడుస్తుంది. ఆబ్వియస్ హీరో కాబట్టి తన గురించి కొంచెం ఎలివేట్ చేసేటట్టుగా ఆ పాటలు ఉంటాయి. అయితే ఇలాంటి హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అనే కేటగిరీలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కూడా చాలా పాటలు రాశారండి. కాకపోతే ఆయన రాస్తే ఎలా ఉంటుందంటే, ప్రగల్భాలు పలకడం, సొంత డబ్బా కొట్టుకోవడం ఇలాంటివి ఉండవు. ఎవరైతే ఒక హీరోగా ఇంట్రడక్షన్ సాంగ్గా ఒక పాట వస్తున్నప్పుడు ఆ పర్టికులర్ స్టార్ ద్వారా ఒక మంచి మెసేజ్ని యువతరానికి అందిస్తే అది చాలా ఎక్కువ రీచ్ ఉంటుంది. సో ఈ పాటల్లో కూడా శాస్త్రి గారు చాలా అద్భుతమైన విషయాలను, యువత పైకి రావడానికి కావలసిన ఎన్నో కిటికలను, మెలకువలను ఇటువంటి పాటల్లో ఆయన చెప్తుంటారు. ఈరోజు మనం ఆట అనే సినిమాలోని జెండాపై కపిరాజు అనే పాటని మనం ఈవేళ చర్చించుకుందాం. అసలు మొదలు పెట్టడమే ఒక సూపర్ చార్జ్ చేసేటువంటి ఒక ఎనర్జీతో మొదలు పెడతారండి. జెండాపై కపిరాజు ఉంటే రథమాపేది ఎవరంట. ఈ జెండాపై కపిరాజు అనేది త్రేతాయుగంలోని హనుమంతుడు, ద్వాపర యుగంలోని అర్జునుడు కలిసినటువంటి ఒక గమ్మత్తైన సన్నివేశం. దీనికి ఒక పురాణ కథ ఉందండి. అర్జునుడు హనుమంతుడు ఒకసారి కలిసినప్పుడు మీరు సముద్రంలో లంకకి వారధి కట్టినప్పుడు అలాగా రాళ్ళు రప్పలతో కట్టడం ఏంటి, రాముడు అంత విలుకాడు, లక్ష్మణుడు అంత గొప్ప విలుకాడు, వాళ్ళిద్దరు బాణాలతోనే ఒక వారధి కట్టి ఉండొచ్చు కదా అని అర్జునుడు అడిగితే దానికి హనుమంతుడు ఇచ్చిన సమాధానం, ఇన్ని వేల మంది వానరులు, ఇంతమంది ఆ బాణాల వారధి పైన ఇలా నడిస్తే అది ఎలా నిలుస్తుంది, అందుకనే మేము ఇలా బండరాలతోటి, ఆ చెట్లతోటి, వీటితోటి ఆ వారధిని కట్టాము. అంటే మరి అంత గొప్ప రాముడు విలుకాడు కదా, అంత బలమైన వారధి తన బాణాలతో కట్టలేడా, నేను ఇంక గొప్ప విలుకాడిని అని బాణాలతో నేను ఇప్పుడు ఈ సముద్రం మీద ఒక వారధి కడతాను అని అర్జునుడు తన బాణాలతో ఒక వారధిని నిర్మించాడు. ఆంజనేయుడు వెంటనే ఒక్కసారిగా ఇలా ముట్టుకోగానే ఆ వారధి అంతా వెంటనే కూలిపోయింది. అప్పుడు హనుమంతుడు నేను గెలిచానని సంబరపడుతుంటే అటుగా వెళుతున్న ఒక వ్యక్తి చూసి, సాక్షి లేకుండా మీలో మీరే పోటీ పెట్టుకొని నువ్వు గెలిచావని ఎలా చెప్తావు, ఇప్పుడు నేను చూస్తాను, మళ్ళీ ఆడండి అని చెప్తారు. అప్పుడు అర్జునుడు మళ్ళీ తన బాణాలతో మళ్ళీ ఒక వారధి వేస్తే ఈసారి హనుమంతుడు ఎంత ప్రయత్నించినా ఆ వారధిని విరగ్గొట్టలేకపోతాడు. అర్జునుడు వెంటనే వచ్చిన వ్యక్తి శ్రీకృష్ణుడని గ్రహించి ఆయనకు నమస్కరిస్తాడు. హనుమంతుడు ఆ వచ్చిన వ్యక్తి రాముడని అనుకొని ఆయనకు నమస్కరిస్తాడు. మీరిద్దరు కూడా అత్యంత భక్తి ప్రవత్తులు కలిగిన వారు. అర్జున, ఈ రోజు నుంచి నువ్వు నీ రథం మీద ఉన్న జెండా మీద ఈ హనుమంతుని ధరించు, ఇంకా నీకు ఎటువంటి అపజయము కలగదు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి వరమిస్తే అప్పటి నుంచి అర్జునుడు ఆయన రథజెండా మీద హనుమంతుని యొక్క చిహ్నాన్ని ధరించి యుద్ధానికి వెళ్తాడు. వెళ్లిన ప్రతి యుద్ధంలోనూ విజయం సాధిస్తాడు. కాబట్టి అప్పటి నుంచి ఈ జెండాపై కపిరాజు అనేది ఒక విజయానికి, ఒక శుభానికి ఒక సూచన. సో ఆ శుభ సూచకంతో శాస్త్రి గారు ఈ పాటను మొదలుపెట్టి, జెండాపై కపిరాజు ఉన్న రథాన్ని ఎవ్వరూ ఆపలేరు, అలాగే నీ గుండెల్లో నమ్మకం ఉంటే నీకు ఇంకా బెదిరెందుకు, అంటే భయం ఎందుకు, పద ముందుకు.
అల్లాదిన్ అద్భుత దీపం అవసరమే లేదంట, చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంట. అల్లదిగో ఆశల దీపం కళ్ళెదుటే ఉందంట, ఎల్లలనే తెంచే వేగం మేఘాలు తాకాలంట. ఈ పాటలో అంటున్నారు, అసలు అల్లావుద్దీన్ అద్భుత దీపం మనకి అవసరమే లేదు. ఏదో ఫ్యాంటసీ వరల్డ్ లో ఉండేటువంటి ఈ అద్భుతాలు చేసేటువంటి అలాంటి మాయలు మంత్రాలు మనకి అవసరం లేదు. మనిషిగా నీ సత్తా, నీ సంకల్పం ఏదైతే ఉందో అది నీకు చాలు. డిసిప్లైన్ గా నీ యొక్క పాత్ ని ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే మనం కోరుకునే ఆశలన్నీ ఒక ద్వీపం లాగా దాన్ని నువ్వు అందుకోవాలి. అంటే లేచి వెళ్లడమే తరువాయి. ఎలా వెళ్లాలంటే నీ హద్దులను, నీ సంఖ్యలను తెంచేసుకుని ఆ వెళ్లే వేగం, రిపల్ ఎఫెక్ట్ మేఘాలను తాకాలి. కేవలం తాకడమే కాకుండా మేఘాలను దాటే వేగంతో వెళ్లి ఆశల ద్వీపాన్ని చేరుకోవాలి, అవి అందుకోవాలి అనేటువంటి ఒక ఎనర్జెటిక్ సందేశంతోటి ఈ పాటను మొదలుపెట్టారు శాస్త్రి గారు. ఆట ఆట నువ్వు నిలబడి చూడకు ఏ చోట, ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట. ఆట ఆట అనుకుంటే బతకడం ఒక ఆట, ఆట ఆట కాదంటే బరువే ప్రతి పూట. నువ్వు నిలబడి చూడకు ఏ చోట. ఇంతటి పోటీ ప్రపంచంలో అత్యంత వేగంగా దూసుకుపోతున్న ఈ ఆధునిక కాలంతో పరుగులు పెట్టి తీరాల్సిందే. నిలబడి చూస్తే ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇది లైఫ్ గేమ్. బేసిక్ గా ఈయన ఇక్కడ చెప్పేది ఏంటంటే లైఫ్ ఈజ్ ఏ వెరీ గుడ్ గేమ్ ఇఫ్ యు ప్లే ఇట్ ఇన్ ఏ రైట్ వే. ఇది గెలవక తప్పని బ్రతుకాట. అనుకుంటూ బ్రతకడం ఒక ఆట. అనుకుని ఉంటే, ఏమనుకుంటే, నేను చేయగలను అనుకుంటే బ్రతకడం చాలా సింపుల్, ఒక ఆట లాంటిది. కానీ కాదంటే నేను చేయలేనేమో అని నువ్వు భయపడితే ప్రతి పూట బరువే. అసలు ఆట అంటే ఏదో ఒక ప్రత్యర్థి ఉంటాడు, ఆ ప్రత్యర్థి మీద మనం గెలవాలి, ఇలాంటిది కాదండి. ఆయన ఒక్కడు సినిమాలో వేరే పాటలో ఇలా కూడా చెప్తారు, ఆటనే మాటకర్థం, నేను నువ్వే గెలుచుకుంటాం. కాబట్టి ఏదో ఒక అపోనెంట్ ఉంటాడు, వాడి మీద గెలవాలి మనము అనేది కాకుండా హౌ టు బి ఏ బెటర్ వెర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నిన్నటి మీద ఈ రోజు నువ్వెంత బెటర్ గా ఉన్నావు అనేది తెలుసుకోగలిగితే ఆటలో మనం గెలిచినట్లే. యువతరానికి ఉండే ఒక గొప్ప లక్షణం ఎనర్జీ అండి. అంతులేని అదుపెరుగని ఎనర్జీ. ఆ ఎనర్జీతో మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం, ఏమైనా సాధిస్తాం, దూసుకెళ్ళిపోతాం అనేటువంటి ఒక జోస్లో ఉండే యువతరానికి శాస్త్రి గారు ఆ అగ్నికి ఆజ్యం పోయకుండా కొంచెం స్ట్రీమ్ లైన్ చేస్తూ ఒక గార్డ్ రైల్స్ లాంటివి వేస్తూ దాన్ని, ఆ ఎనర్జీని, ఆ స్ట్రెంగ్త్ని, ఆ జోస్ని, ఆ ఉత్సాహాన్ని ఛానలైజ్ చేసే విధంగా ఆయన ఈ పాట రాస్తారండి. సో నేనేదో దూసుకెళ్ళిపోతాను, ఏ సప్త సముద్రాలైనా ఈదేస్తాను అని దాన్ని ఉసుగొలిపేలా, పురుగొలిపేలా ఆయన పాటలు ఉండవండి. అంత ఆవేశపడుతున్నా, అంత ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న యువతరానికి కూడా కావలసిన విధంగా కళ్ళెం వేస్తూ సరైన దారిలో నడిపించే పాటలే రాస్తారండి. ముందుగా తెలుసుకో మునిగేలో తెంత, సరదాగా సాగదు బేట నట్టేట ఎదురీత. అందుకని నిన్ను ఆపేవాడు లేడు, వెళ్ళు, దూసుకెళ్ళిపో, సప్త సముద్రాలైనా ఇదేసే అని ఆయన చెప్పట్లేదు. మునిగే లోతు ఎంతో ముందుగా తెలుసుకొని దానికి తగ్గట్టుగా నువ్వు ప్లాన్ చేసుకో. లేకపోతే సరదాగా సాగదు, మునిగిపోతావు. నట్టేట ఎదురీత అంత సామాన్యం కాదు. ఇక్కడ నట్టేట అంటే ఏరు మధ్యలో అని, ఇన్ ద మిడిల్ ఆఫ్ ది రివర్ అని. తెలివిగా మనుచుకో నడిచేదారంతా, పులి మీద స్వారీ కూడా అలవాటు అయిపోతా. నువ్వు ఏ దారిలో వెళ్తున్నావో తెలివిగా ఆ దారి నువ్వు ముందే మలచుకుంటే పులి మీద స్వారీ కూడా హాయిగా సాఫీగా సాగిపోతుంది. సాధించే సత్తా ఉంటే సమరం ఒక సయ్యాట. అలా ముందే లోటుపాటులు ఏంటో తెలుసుకొని తెలివిగా మలుచుకొని సాధించే సత్తాతో రంగంలోకి దిగితే సమరం కూడా ఒక సయ్యాటలాగా సాగుతుంది.
దానికి తగ్గట్లుగా మనం ప్రిపేర్ అయ్యి కాన్ఫిడెంట్గా దిగితే ఎటువంటి భయాలు ఉండవు. సో తద్వారా ఖచ్చితంగా విజయం మనదే అవుతుంది. తల పంచుకు రావలసిందే ప్రతి విజయం నీ వెంట. అల్లాదిన్ అద్భుత దీపం అవసరమే లేదంట. చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంట. మరి రెండో చరణం తీసుకుంటే, ఇప్పటి వరకు నీ లైఫ్కి ఒక గోల్ ఉండాలి, దాన్ని నువ్వు సాధించాలి, నువ్వు కామ్గా కూర్చోకు, ప్లాన్ చేసుకొని వెళ్ళు, ఇవన్నీ చెప్పారు. మరి వీటితో పాటు నీకంటూ ఒక పార్ట్నర్ కూడా ఉండాలి. హే చలిమితో గెలుచుకో, చలితో బలపాట, అతిలోక సుందరి రాజా జతకోరి నీ వెంట. చెలితో వలపాటని చెలిమితో గెలుచుకో. సో చెలిమి చేసి గెలుచుకోవాలి తప్ప ఏదో వాళ్ళ వెంటపడి అల్లరి చేయమనో లేకపోతే వాళ్ళని పడేయమనో ఇటువంటి మాటలు మాట్లాడరండి. చెలిమితో ఆవిడ మనసు గెలుచుకో. అలా గెలుచుకుంటే అతిలోక సుందరి కూడా నీ జత కోరి నీ వెంటే వస్తుంది. అతిలోక సుందరి రాజా జతకోరి నీ వెంట. అది కూడా ఒక ఆటే. ఆ ఆట నువ్వు గెలువు, చెలిమితో గెలు. తెగువతో తేల్చుకో, చెడుతో చెలగాట. అంటే నిన్ను ఏదో వెళ్ళి హీరోలాగా ఫైటింగ్లు చేయమని కాదు. చెడుపై పోరాటం అంటే మన కళ్ళ ముందు మన సమాజంలో జరుగుతున్న అన్యాయాలని ఎదిరించి ప్రశ్నించగలిగితే, వాటిని సరిదిద్దగలిగితే, ఎంత చిన్నవైనా సరే వాటిని సరిదిద్దగలిగితే నువ్వే ఒక హీరోవి. దానికి కావాల్సింది తెగువ. భయపడుతూ ఉంటే పక్కవాడు అలానే చేసుకుంటూ వెళ్ళిపోతాడు. నువ్వు ధైర్యంగా ప్రశ్నించగలిగితే వాడు ఆగుతాడు. తెగువతో తేల్చుకో, చెడుతో చెలగాట. జగదేక వీరుడు కూడా మనలాంటి మనిషంట. జగదేక వీరుడు అంటే ఎక్కడో వేరే లోకాల నుంచి దిగి రాలేదు కదా. అతిలోక సుందరి అంటే దివి నుంచి దిగి వచ్చింది. కానీ ఆ జగదేక వీరుడు కూడా మనలాంటి మనిషే, ఇక్కడి సమాజం నుంచే వచ్చారు. ఇటు నుంచే అటు వెళ్ళారు సినిమా హీరోలంతా. ఇటు నుంచే అటు వెళ్ళడం అంటే మనలో నుంచే వెళ్ళారు కదా. మీరు ఎంతో ఆదర్శంగా రోల్ మోడల్ గా తీసుకుంటున్న సినిమా హీరోలు ఉన్నారే, వాళ్ళందరూ కూడా మనలాంటి మనుషులే కదా. ఇటు నుంచే అటు వెళ్ళారు సినిమా హీరోలంతా. దివి నుంచేం దిగి రాలేదు మన దారా గణమంతా. ఇటు నుంచే అటు వెళ్ళారు అంటే మనం కూడా వెళ్ళగలం. అంటే సినిమాలో చేరమని కాదు, వాళ్ళు రియల్ హీరోస్ అయితే మనం రియల్ హీరోస్ అవ్వగలం. మనలోనూ ఉండుంటారు కాబోయే కనులంతా. పైకొస్తే చై కొడతారు అభిమానులై జనమంతా. రేపు కాబోయే గనులు అందరూ మనలోనే ఉన్నారు, మన ఇళ్లలోనే ఉన్నారు. మనం అనుకున్నది సాధించగలిగితే జనాలందరూ మన అభిమానులవుతారు, జై కొడతారు. ఆట ఆట నువ్వు నిలబడి చూడకు ఏ చోట. ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట. సో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అంటూ మొదలుపెట్టి విజువల్స్ మీద, డాన్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉండే ఇటువంటి పాటల్లో కూడా మనసు పెట్టి వింటే ఎన్నో అద్భుతమైన విషయాలని మన శాస్త్రి గారు మనకి చెబుతారు. సో ఇలాంటి ఆనిముత్యాల లాంటి పాటలు ఎన్నెన్నో ఆప్టిమిజం హైట్స్ కోవలోకి చెందిన పాటలు రాసినందుకు శ్రీ శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గారికి ఈ నా యొక్క పాదాభివందనములు.